ఈరోజు మనం తుళ్ళూరు గ్రామం వచ్చాం. తుళ్ళూరు గ్రామంలో రాజధాని రైతులు ఏమనుకుంటున్నారు చూస్తున్నాం కదా. అదే ఉద్దేశంతో చిన్న బంకు నడుపుకుంటున్నారు ఈయన గారు, నాయక్ గారు. ఇక్కడ మన తుళ్ళూరు పోలీస్ స్టేషన్ ఏరియాలో నడుపుకుంటున్నారు స్వయంగా. ఆయన చంద్రబాబు పాలన అంటే ఈ సంవత్సరం నుంచి ఈ 100 రోజుల నుంచి ఎలా చేశారు, ఎలా చేయబోతున్నారు, రైతులకు న్యాయం జరిగిందా లేదా, గతంలో వీళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారు, ఈ విషయాలన్నీ ఆయన గారు నాయక్ గారు చెప్తారు. వారి మాటలో మనం విందాం. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. గతంలో అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు, అంతా కూడా బాగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు మన ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిశలు ఆయన చేసే కృషి, ఈ రాష్ట్రం కోసం ఆయన పడే తపన, మొన్న వరద బాధితుల కోసం ఆయన 24 గంటలు రాత్రి మొగోళ్ళు నిద్రాహారం లేకుండా ఆయన చేసినటువంటి కృషి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతుంది. అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి గారు పేదవాడికి పెత్తందారికి యుద్ధం అని చెప్పి ప్రకటించాడు. ఆయన ఈ ప్రకటించిన యుద్ధంలో పేదవాడు గెలిచాడు. ఇది పేదల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అండి. ఇది పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం గతంలో మహానాయకులు నందమూరి తారక రామారావు గారు ఒక స్లోగన్ చెప్పారండి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మి ముందుకు పోయేటువంటి మా ప్రజానాయకుడు, ప్రజల కోసం శ్రమించే ప్రజానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అది పూర్తిగా 100కు 100% అమలు చేసేదానికి ఆయన మరింత కృషి చేస్తున్నారు. మేమైతే ఈ రాష్ట్ర రాజధాని ప్రాంతం నుంచి రాజధాని ప్రాంత యువకుడుగా, ప్రాంతవాసులుగా మేము కోరుకునేది అటువంటి మంచి నాయకుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి, మరింత మంచి పరిపాలన అందించాలని చెప్పి ఈ అమరావతి రాజధాని ప్రాంతవాసులుగా మేము కోరుకుంటున్నామండి. వస్తుందా? వచ్చింది.